వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రివర్యులు బీసీ సంఘాలని ఏకీకరణ చేస్తూ ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపే కారుమూరి నాగేశ్వరరావు గారు ఈరోజు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా ఎందుకయ్యా అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అదేవిధంగా యాదవ కులానికి కాకాని ఎంపీపీని కేటాయించి అనుమర్లపూడిలో ఉన్నటువంటి తెల్లిమెల్లి శ్రీనివాసరావుకు అవకాశం ఇచ్చి ఎంపీపీ చేయడం జరిగింది. తల్లిమిల్లి శ్రీనివాసరావు ఎంతో నిబద్ధత కలవటి నాయకుడు. క్రితం ఎన్నికల కూడా నా కోసం ఎంతో పోరాటం చేసి ఆ మండలంలో పొన్నూరు నియోజకవర్గం కాకాని మండలంలో ఎంతో కృషి చేసి పార్టీ విజయం కోసం ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర కక్షగట్టి పర్టికులర్గా బీసీ వర్గాల మీద ఆ మధ్యకాలంలో ఎస్సీ వర్గాల మీద మన్నవ సర్పంచ్ని హత్యా ప్రయత్నం చేయించడం, ఆ క్రమంలోనే ప్రస్తుతం బీసీలని పర్టికులర్గా యాదవ్ కులానికి చెందినటువంటి తల్లమిల్లి శ్రీనివాసరావు మీద, అంటే గతంలో ఎప్పుడో జలకల్లో ఏదో ఒక ఎంబుక్లో దొంగ సంతకం పడిందట. అంటే మెజర్మెంట్ బుక్ ఎంబుక్లో గవర్నమెంట్కి సంబంధించిన బుక్లో దొంగ సంతకం పెడితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు లేకుంటే పిఏఓలు బాధ్యులు కాదట, దొంగ సంతకం ఉందని ఒక మిషతోటి వారి మీద కక్షగట్టి 5వ తారీఖున అరెస్ట్ చేయడానికి పూనుకుంటే మేమంతా కాకాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. పోలీసు వారు ఎంతో కర్కోశంగా అతనిపై కేసు రిజిస్టర్ చేసి జైలుకి పంపించారు. యాక్చువల్గా ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారు ములాఖత్కి వెళ్ళి ఎంపీపీకి ధైర్యం చెప్పాలని ప్రయత్నం చేస్తే నిన్న సాయంత్రం కోర్టులో బెయిల్ రావడం, ఆ విషయాలు మీతో పాలు పంచుకోవాలని, బీసీల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపాలని కారుమూరి నాగేశ్వరరావు గారిని ఆహ్వానించడం, వారు రావడం జరిగింది కనుక మిమ్మల్ని ఉద్దేశించి వారు ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నారు. పొన్నూరు కాన్స్టిట్యున్సీ ఏదైతే కాకాని ఎంపీపీ తల్లమిల్లి శ్రీనివాసరావు యాదవ్ గారు, యాదవులు రాష్ట్రంలో అత్యధికులు ఉన్నారు. యాదవులు ఎప్పుడూ కూడా మాట మీద ఉంటారు, మాట తప్పరు, మంచితనానికి మంచిగా ఉంటారు, ఎవరి గొడవకి వెళ్ళరు. అలాగే ఈ శ్రీనివాసరావు కూడా మరి గత జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 50% అవకాశం ఇచ్చి బీసీలకి మహిళలైనా ఎవరికైనా బీసీల్లో 50 పైబడి అవకాశం ఇచ్చిన దాని మీద ఆయన ఎంపీపీగా అవటం జరిగింది. కాకాని మరి మండలానికి నిబద్ధతతో పనిచేసే మనిషి. అతన బ్యాక్ అంతా కూడా చూస్తే ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా అందరితోటి కలిసి మంచి మనిషిగా ఉండే శ్రీనివాసరావు యాదవ్ గారు అందరూ కలిపి గెలిపించుకోవటం జరిగింది. మరి అవతల ప్రజెంట్ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర గారు ఆయన మీద కక్షగట్టి 3 సంవత్సరాల నాడు జలకళ వైఎస్ఆర్ జలకళలో మరి పని చేసుకుని వర్క్ చేసుకుని కంప్లీట్ చేసి ఆ ఎంబుక్లో సంతకాలు మరి పోర్జరీ పెట్టారని చెప్పి అబద్ధాలుగా మాట్లాడి, ఎంచేతంటే ఈయన దొంగ సంతకం పెట్టవలసి వస్తే అక్కడ ఏఈలు డిఈలు వీళ్ళందరూ ఉన్నారు.
వాళ్లే దాన్ని బిల్ చేయవలసింది, ఎంబుక్ చేయవలసింది. ఎంబుక్ చేయవలసింది ఎంపీపీ కాదు. ఎంపీపీ గారి మీద అబాండాలు వేసి, అయితే మరి ఎంబుక్లో మరి వాళ్ళు కూడా భాగం ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏఈడీఈలను ఎందుకు వదిలేశారు? ఇది కావాలని యాదవ జాతిలో ఉన్న శ్రీనివాసరావుని అరెస్ట్ చేయాలని, మరి దుర్మార్గంతో దుర్బుద్ధితో మరి ఆయన ప్రవర్తించిన తీరు చాలా దారుణాతి దారుణంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక కృష్ణుడు విగ్రహాన్ని ఈ శ్రీనివాస్ యాదవ్ గారు ఆ ఊర్లో పెడితే విగ్రహం ఇది ఎవరి పేసు లేదు, దేవుడు పేస్తోటే ఆయన విగ్రహం పెట్టాడు. ఆ విగ్రహాన్ని మరి దౌర్జన్యంగా పోలీసులతో పెట్టి తీయించేయటం జరిగింది. ఈ విగ్రహం పెట్టారు, ఇక్కడ తీయించేసింది. ఇది పరిస్థితి. ఇట్లాంటి దుర్మార్గాలకు ఒడిగొడుతూ ఇట్లా మరి ఇతని మీద తప్పుడు కేసులు పెట్టించి మరి రిమాండ్ విధించి 20 రోజులు మరి జైల్లో ఉండి నిన్ననే మరి బెయిల్ రావటం జరిగింది. ఈరోజు బయటకు రావటం జరిగింది. మరి ఒక సాటి యాదవ్గా, బీసీ నాయకుడిగా మరి ఇలాంటి అకృత్యాలు జరగకుండా ఉండాలంటే వచ్చిన కాడి నుంచి కూడా పాలన గాలి కుదిరేసి, ఇవాళ జోగి రమేష్ గారి మీద, గౌడ మీద కేసులు పెడతాం కానీ, చెట్టుబల్జాల మీద కేసు పెడతాం కానీ, రజకుల మీద కేసులు పెడతాం కానీ, న్యాయ బ్రాహ్మణ్స్ మీద కేసులు పెడతాం కానీ, ఆల్ బీసీ సంఘాల మీద, వర్గాల మీద, బీసీల మీద ఒక కక్ష సాధింపుగా మరి కేసులు పెట్టే కార్యక్రమంలో ఇంకా అది అన్ని వర్గాల్ని, అటు మిథున్ రెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ మొత్తం ప్రతి ఒక్కళ్ళ మీద, మన పేరు నాని గారిని భార్య మీద ఇన్ని రకాలుగా కూడా చేస్తున్నారంటే ఇది ఈవీఎంల ద్వారా గెలిచారో, ఎలా గెలిచారో, గెలిచి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి మరి డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేయటానికి ఇట్లాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఇవాళ చెప్తున్నాం, ఇవాళ బీసీలే కానీ అన్ని వర్గాలే వారు కానీ మీరు ఈ సంవత్సరం 5 మాసాల్లోనే మీరు ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారో అందరూ కూడా ప్రజలు గ్రహించారు. మీరు సంవత్సరం తిరగకుండానే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారంటే ఏమైపోయినాయి, ఏం చేశారని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,32,000 అప్పులు చేసి కరోనా టైంను కూడా ఎదుర్కొని అప్పుడు కూడా పథకాలని కొనసాగిస్తూ 5 సంవత్సరాలు ఎన్నో 18 మెడికల్ కాలేజీలు కట్టి, 5 పోర్టులు కట్టి, 6 జట్టీలు కట్టి, గ్రామాల్లో సచివాలయాలు కట్టి, ఆర్బీకేలు కట్టి, హెల్త్ సెంటర్లు కట్టి, గ్రామ డాక్టర్లు పెట్టి ఇన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసినా ఇవాళ ఏమీ చేయకపోగా మీరు పెంచేమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికన్నా తక్కువ ఇచ్చేలాగా కుదించేసి ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి ఇలాంటి మంచి నాయకత్వాలందరినీ కూడా, నాయకులందరినీ కూడా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టి వాళ్ళని తగ్గించాలనుకుంటే మీ పరిస్థితిలో తగ్గించేది లేదు, ఇంకా వాళ్ళని పెంచుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ఇలాంటి దుర్మార్గమైన పాలన ఆపి మీరు ఈవీఎంల ద్వారా గెలిచారో, ఎలా గెలిచారో ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలని, ప్రజలకి మంచి చేయాలని, ప్రజలకు న్యాయం చేయాలని, పాలన మీద సాగించాలని తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా ప్రతి వర్గాలకి కూడా న్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే తప్పుడు ఆరోపణలు, తప్పుడు పనులు చేసి దొంగ కేసులు సృష్టించి దోపిడీ చేశారని నిరూపించే కార్యక్రమంలో ఇలాంటి అక్రమ కేసులు పెట్టి మీరు మసిపూసి బురద జిమ్మి కడుక్కునే విధంగా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వ పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన మరి ఇలాంటి దుర్మార్గాల్ని మానాలని నేను కోరుతున్నాను. అలాగే బీసీ వర్గాల వారిని మరి అణిచివేత కార్యక్రమం చేసి కేసులు పెట్టే కార్యక్రమాన్ని మీరు మానుకుని పాలనలో సాగించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ యాదవులనే కాదు అన్ని వర్గాల వారిని కూడా మీరు ఇలాంటి కేసులు పెట్టి ఇచ్చేసే కార్యక్రమం చేసుకుని మానాలి. ఆఖరికి సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ అక్షంతలు వేస్తున్నా సరే మరి కొంతమంది పోలీసు వారు, అందరూ కాదు కొంతమంది వాళ్ళ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ఇలాంటివి మానుకుని న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పాలన సాగించాలని
అదే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజున ఇలాంటి కక్షాదింపులు చేయలేదు. నేను అందరికీ ముఖ్యమంత్రినే, నాకు ఓటేయిన వాళ్ళకి ఓటేసిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రి అని చెప్పి ఈయనేం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పనిచేస్తే పాముకు పాలు వసినట్టే అంటాడా? నువ్వేమని ప్రమాణ స్వీకారం చేసావు? రాగద్వేషాలు లేకుండా, మరి ఎక్కడా కూడా మన ఇది లేకుండా పరిపాలన చేస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి నువ్వు బహిరంగంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చేయకూడదంటే ఎవరప్ప సొమ్మని? ఇవాళ ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. ఏమన్నా ఆపేమా మేము? కక్షాదింపు చేశామా? ప్రతి ఒక్కరికి చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ ప్రజలు గ్రహించారు, ప్రజలు బాధలు పడుతున్నారు. ఇవాళ మీరు వికలాంగుల విషయంలో కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో. ఇలాంటి దుర్మార్గమైన పనులు మాని ఇప్పుడైనా సరే మీరు ప్రతి ఒక్కళ్ళని కూడా గౌరవించాలి. ఈయన ఎంపీపీగా ఆయనకి ఇచ్చిన ప్రోటోకాల్ మెయింటైన్ చేసి అతను గౌరవించే కార్యక్రమం చేస్తేనే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. ఇప్పటికే ప్రజలందరూ దూరం అయ్యారు. మీరు ఏం సాధిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏంటి జైల్లో వేస్తే వెళ్తారు వస్తారు. నేను 20 రోజులు ఉన్నాడు, వచ్చాడు. ఈయన గౌరవం ఇంకా 10 రెట్లు పెరిగింది. ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తే రేపు వచ్చే వాళ్ళకి నేర్పుతున్నారు ఈ పనులని నేను చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి పనులు మానుకోవాలని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నా. ధూళిపాలెం నరేంద్ర గారు కూడా తెలియజేస్తున్నాను. మొన్ననే మీరు చందాలు వసూలు చేసి ఎన్టీ రామారావు రూపంలో ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించబోతే రాష్ట్రంలో ఉన్న మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవులందరూ కూడా ఒక్కసారిగా తిరుగుబాటు తీసుకొస్తే దాని మీద మీరు మళ్ళీ రాత్రికి రాత్రి తీసి ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు. ఇవాళ మీరు ఎన్టీ రామారావు అంటే నాకు కూడా అభిమానమే. ఎన్టీ రామారావు సినిమాలు చూసేవాడిని నేను బాగా. ఆయన ఎన్టీ రామారావుగా గౌరవిస్తాను నేను. ఇవాళ కృష్ణుడు అంటే ఇవాళ యావత్ దేశంలో ఉన్న అందరికీ కూడా కృష్ణుడు ఆరాధ్య దైవం. ఆయన దేవుడి రూపంలో ఆయన ఉండవలసిందే, ఎన్టీ రామారావు రూపంలో ఎన్టీ రామారావుని గౌరవించుకోవాల్సిందే. ఇవాళ సుమన్ ఉన్నారు, మొన్న వెంకటేశ్వర స్వామి వేషం వేశారు, ఆయన రూపంలో వెంకటేశ్వర స్వామి పంపెట్టుకుంటాం మనం. అలాగే కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, ఎన్నో పాత్రలు పోషించారు. అది కాదు, ఇప్పటికైనా సరే అలాంటి సాంప్రదాయాన్ని మాని ఏ జాతి వాళ్ళని ఆ జాతి వాళ్ళని గౌరవించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఈ ఎమ్మెల్యే గారిని నేను హెచ్చరిస్తున్నాను. ఇక్కడ మా అంబాటి మురళి చాలా మంచి మనిషి, చాలా సౌమ్యుడు, చక్కగా అందరినీ కూడా కలుపుకుని వెళ్ళే మనిషి. ఇతనికి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారనే భావనతోటి ఇలాంటి కులాలను ఎడదీయాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న నరేంద్ర గారు ఇలాంటి పనులు మానుకోవాలని చెప్పి మరొక్కసారి నేను హెచ్చరిస్తున్నా. ఏదండి? అవును, నేను అదే ఇందాక చెప్పాను మీకు. ప్రజలు తిరస్కరించారన్న దానికి ఈవీఎంలు కూడా ఉన్నాయని నేను చెప్తున్నాను. అదేమన్నా పనిచేసిందేమో నేను అంటున్నాను. అది సరే, మీరు ఏదైనా అనుకోండి. ఇవాళ ప్రజలు మామిటైనా ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్తే అక్కడ జనం ఎందుకు వస్తున్నారు? మీరు ఎన్ని ఆంక్షలు పెట్టి, ఎన్ని దుర్మార్గాలు చేసి, ఎన్ని కట్టడి చేసి, రోడ్లు తవ్వించి, కంచెలేసి జనం ఏ రకంగా వస్తున్నారు? ఏ రకంగా మీరు ఆ వందలాది పోలీసులతోటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ లేదు కానీ జనాన్ని రాకుండా చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. ఆయన మీద ఉన్న అభిమానం, ఇది 11 సీట్లు రావటానికి ఇది దుర్మార్గం చేశారనేది వాస్తవం అని చెప్పి ఇవాళ దేశం అంతా కోడైకి వస్తుందా లేదా? ఇక్కడ ఎమ్మెల్యే ఈయనే, కానీ మార్పులు వచ్చినాయి. 98,000, లక్షలు, 80,000 ఎక్కడి నుంచి వస్తాయండి? స్వతంత్రం పుట్టాక, స్వతంత్రం వచ్చాక ఏ రోజైనా సరే ఒక మంగళగిరినే తీసుకోండి, 12,000 మించలేదు. 92,438 అంటాడు ఆయన. అవి వచ్చినాయి ఎప్పుడన్నా? చెప్పండి, అడగండి. వికలాంగులకి 2,500 గుంటూరు జిల్లాలోనే తీశారని నిన్న కొంతమంది వాదించారు. 2,500 కాదు, జిల్లాలో ఇంకా వచ్చేటప్పటికి వేలాది మంది ఉన్నాయి. ఒక్క నా నియోజకవర్గంలోనే 1,500 దాకా పైనే తీసేసి ఉన్నారు. ఇవాళ ఇది పెద్ద ఎత్తున మళ్ళీ మేము తీసుకుంటాం, గ్రీవెన్స్కి ఇవ్వండి అని అంటున్నారు.
చూస్తాం రేపు ఫస్ట్ వరకు కూడా ఏం చేస్తారో. ఆ తర్వాత దీని మీద పెద్ద ఎత్తున మేము దీని మీద చేయబోతున్నాం. సార్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మీ పార్టీ బీజేపీకి అండగా నిలిచింది, ఇది మైనార్టీ ద్రోహం చేసినట్టు అవుతుందని చెప్పేసి చాలా మైనార్టీ వర్గాలు అంటారు. మీరేమంటారు? ఏదైనా అనొచ్చు, ఏదైనా చేయొచ్చు. మేము ఫస్ట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేసాం, ఇప్పుడు కూడా అదే సపోర్ట్ చేస్తున్నాం. అంటే షర్మిల గారు కూడా అదే చెప్పారు, ఆయన రెండు పార్టీల సిద్ధాంతం లాగా మాట్లాడుతున్నారు. శర్మిల గురించి మేము మాట్లాడం. ఆవిడ ఇంకా పరిణితే చెందలేదని నేను అనుకుంటున్నాను. ఆవిడ గురించి మాట్లాడి వేస్ట్, ఇంకెవరి గురించి అని చెప్పని మాట్లాడతాం. ఖచ్చితంగా మా ఏమిటే ఉంటారు. మైనార్టీలకు న్యాయం చేసింది, మేలు చేసింది మేమే. మైనార్టీలు గౌరవించింది కూడా మేమే. ఏదండి, మేము ఇంతకుముందు కూడా సపోర్ట్ చేసాం కదా, ఎలా కొత్తగా ఏం చేయలేదు కదా. మొన్న భారీ వర్షాలు పడి పంటలన్నీ మునిగిపోయింది, మంగళగిరి, పొన్నూరు చుట్టుపక్కల. కానీ ఒక్క మంత్రి కానీ అధికారులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఒక్కడు కూడా పర్యటించలేదు, చూడలేదు. ఎట్లా చూస్తారు? నేను చెప్తున్నాను కదా, ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఒక పొన్నూరు మీ జిల్లానే కాదు, ఇవాళ మా వెస్ట్ గోదావరి కానీ, ఈస్ట్ గోదావరి కానీ, ఇటు మామిడికాయలు కానీ, ఇటు మిర్చి కానీ, ఇటు పొగాకు కానీ, ఏ కోకో కానీ, ఏ దానికి కూడా రేట్లు లేకుండా రైతులు అన్యాయం అయిపోయినా సరే పట్టించుకోకుండా వీళ్ళు ఉన్నారు. ఒక మామిడికాయ తీసుకుంటే పక్కన కర్ణాటకలో 16 రూపాయలు 14 రూపాయలు కొనిపించింది గవర్నమెంట్ కేంద్రంతో మాట్లాడుకుని. ఇక్కడ కేంద్రం పొత్తుతో ఉన్న ఈ కూటమి కనీసం 2 రూపాయలకి రోడ్డు మీద పడేసే పరిస్థితికి వచ్చిందంటే టోటల్గా పాలన మీద వదిలేసి ఈ రెడ్ బుక్ సిద్ధాంతంతో కేసులు కూర్చుంటే ఇలాంటి అరెస్టుల గురించి ఇలాంటి శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని, జోగి రమేష్ లాంటి వాళ్ళని అందరి మీద కూడా అన్ని వర్గాల మీద కేసులు పెట్టే దాని మీదే వాళ్ళు నిఖిలమై ఉన్నారు. పాలన మీద సాగించండి అని చెప్తా ఉన్నాను నేను. అగ్రికల్చర్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు, ఇంకో మినిస్టర్ ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. ఎవ్వరూ పట్టించుకున్న పాపాన్ని లేరు. ఇవాళ దాచుకో, దోచుకో, పంచుకో, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇవాళ డైరెక్ట్గా దోపిడీ చేసేస్తున్నారు, తింటున్నారు, పచ్చి దోపిడీ చేస్తున్నారు. నేను ఆ పార్టీలో ఉండని సస్పెండ్ చేసినా పర్వాలేదు, మీ జర్నలిస్ట్కి సంబంధించిన అతనే ఆ పార్టీలో చేరినతనే డైరెక్ట్ చెప్తున్నాడు. ఒక ఆయన అయితే ఇక్కడో రూమ్ తీసుకుంటాడో పక్కనో రూమ్ తీసుకుంటాడో, రాసలీలు నడుస్తూ ఉన్నాయని మన మంత్రి ఎవరో నాకు తెలియదు, మీరే తెలుసుకోవాలి. ఇలాంటి మాటలు మేముగా చెప్పేది వాళ్ళ పార్టీ వాళ్ళే బహిర్గతంగా వాళ్ళ ఛానల్లోనే చెప్తా ఉన్నారు. ఇంతకన్నా ఏం చేయాలి? టోటల్గా వాళ్ళు ఈ పరిపాలన వదిలేసి దోపిడీ మీద పడ్డారు, అలాగే అమ్మాయిల మీద పడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. ఒక పొన్నూరు నియోజకవర్గమే ఈ మధ్య కాలంలో గత 3 నెలల నుంచి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మురళీ గారు ఒకళ్ళే ఫైట్ చేస్తున్నారు, కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంత పబ్లిసిటీ ఎక్కడ కాలేదు. లేదు, ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో చేస్తూ ఉన్నారు, వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎందుకు అక్కడికి పల్నాడు జిల్లాకు రావాల్సింది ఎందుకు అక్కడ చేపట్టే కదా. అలాగే మన రైతులు ఏదైతే పొగాకు కొనకుండా రైతులు అన్యాయం అయిపోతున్నారో పొదలు వెళ్ళవలసి వచ్చింది కదా. అలాగే మామిడికాయ కొనలేదని అక్కడికి వెళ్ళవలసి వచ్చింది కదా. ఇవాళ ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారంటే ఈ పాలన సరిగ్గా చేస్తుంటే ఈయన వెళ్ళరు కదా. ఏదైతే పొగాకు బాగా కొనుంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళవలసిన పని ఏంటి? అక్కడ మామిడికాయ బాగా కొనుంటే అక్కడికి వెళ్ళవలసిన పని ఏంటి? గుంటూరు మిర్చి బాగా కొనుంటే అక్కడ రావాల్సిన పని ఏంటి? అలాగే ఇవాళ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలతోటి ప్రజలకి నింపారు, కానీ వీళ్ళు జనాల మీద కేసులు పెట్టి జైల్లో నింపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలతో ప్రజలకు నింపారు, వీళ్ళు దుర్మార్గంగా కేసులు పెట్టి జైలు నింపుతున్నారు వైఎస్ఆర్ వాళ్ళని. యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతున్నారు, బ్లాక్ లో అమ్ముతున్నారు. నిన్న మంత్రి మాత్రం శుభ్రంగా ఉంది, అంతా పర్ఫెక్ట్ గా ఇస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి ఎప్పుడు చెప్పలేదు. పొగాకు బ్రహ్మాండంగా కొనేస్తున్నామని చెప్పాడు, మామిడికాయ బ్రహ్మాండంగా కొనేస్తున్నామని చెప్పాడు, గిట్టుబాటు ధర కోకోకి ఇచ్చేసామని చెప్పారు, అపరాలు బ్రహ్మాండంగా కొనేస్తున్నామని చెప్పారు. వీళ్ళు టోటల్గా పాలన వదిలేశారు. ఇవాళ రైతుల గురించి పట్టించుకునేదే లేదు. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా ఇండస్ట్రీస్ పండగ అన్నట్టుగా అంటారు, రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పండగ అన్నారు. అదే తేడా ఇప్పుడు కనపడతా ఉంది. కనీసం వీళ్ళ గురించి మీటింగ్ కూడా పెడతలేదు. ఒక ఎరువులు దొరుకుతలేదని దాని మీద మాట్లాడాలి, లేకపోతే ఢిల్లీ వెళ్ళాలి, వాళ్ళు మాట్లాడి మనం ఎరువులు తెచ్చుకోవాలి. పక్కన ఉన్న తెలంగాణ వాళ్ళు ఢిల్లీ వెళ్ళి గట్టిగా అడుగుతున్నారు. కూటమిలో ఉండి వీళ్ళు అక్కడికి వెళ్ళవసరం లేదు.
మనం కలిసి ఉన్నాం, కూటమిలో ఉన్నాం, ఇక్కడ రైతులు అల్లాడిపోతున్నారు, వీళ్ళకి యూరియా మాకు ఎక్కువ అలకాట్ చేయండి అని చెప్పి వాళ్ళ ఎంపీలు అడిగితే వచ్చే పరిస్థితి. కానీ అది కూడా గాలికి వదిలేశారు. కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తుంది, భవిష్యత్తు మాదే అని చెప్తుంది. మీకు తెలుసు, నాకు తెలుసు ఏం అమలు చేశారు, ఏం చేశారు. సంవత్సరం దాటే కూడా అవి చేస్తున్నాయి కూడా అరాకురా. ఇచ్చే పథక మన వృద్ధుల పెన్షన్స్ కూడా దగ్గర ఎన్నో లక్షలు కట్ చేసేసారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అమౌంట్కి సరిపడగా వచ్చేసారు. ఇప్పుడు ఇంకా దాన్ని ఇంకా తగ్గించాలని చూస్తున్నారు. ఏదైతే వికలాంగులు పాపం రోడ్డు మీద పడి చూపిస్తున్నారు, కాళ్ళని, నేవిని, కాళ్ళని, ఏళ్ళని, వాళ్ళందరినీ కూడా ఇవాళ రోడ్డును పాడేసే పరిస్థితికి కూటమి తీసుకొచ్చింది. అది వాళ్ళ గొప్పతనం. ఈ పాపం నెక్స్ట్ ఎన్నికలు పడుతుందంటారా? ఇది ఈ పాపం నెక్స్ట్ ఎన్నికలు వాళ్ళ మీద పడుతుంది. ఖచ్చితంగా ప్రజలు మీకు బాధ కలిగితే మీరు సహిస్తారా? ప్రజలు బాధపడుతున్నారు. ఈరోజున అన్ని వర్గాల వారు పడుతున్నారు. ఇవాళ ఉన్నారు, కాపు నేస్తం ఇచ్చాం, మేము వాహన మిత్రాలు ఇచ్చాం. వాహన మిత్రాలు ఎంతమంది కాపులు ఉన్నారు? అలాగే తోపుడు బళ్ళు వ్యాపారం చేసిన కాపులు ఎంతమందికి 10,000 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? అలాగే రైతు భరోసా కింద ఎంతమంది రైతులు కాపులకు వచ్చినాయి? ఇవాళ అన్నీ కూడా లేకుండా పోయినాయి. కానీ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో తెలియట్లేదు. కనీసం ఆ జాతి వాళ్ళకైనా న్యాయం చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళు అంటారా బాబు, మేము నెంబర్ 1, మేము దూసుకుపోతున్నాం, ప్రజలందరూ హాయిగా ఉన్నారు, రైతులకి పొగాకు రేట్లు వచ్చేసినాయి అని కళల్లో ఊహించుకుని ఇది అవ్వాలి ప్రజలు. అంతే వాళ్ళు చేసేది. వాళ్ళంతా కూడా మసిపూసి మారేడికే చేయటమే వాళ్ళది. మీరు నమ్ముతారండి? ఇప్పుడు నన్ను అడిగారు కానీ మీరు నమ్మారా? మీకు తెలియదా? నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఎంపీ గారు బాగా పాపం సైలెంట్గా ఉన్నారు, భయపడి ఏమైనా పార్టీలు చేస్తారు. ఏదండి మీ ఎంపీ గారు పాపం చెప్పు శ్రీనివాసరావు, ధైర్యంగా ఉన్నాను, నువ్వు చెప్పాలని చెప్పు. మాట్లాడు, మాట్లాడు. కోర్టులో ఉందిగా మాట్లాడకూడదు. కోర్టులో ఉంది కాబట్టి ఆయన మాట్లాడకూడదు అంటున్నారు. ఏదైనా సరే ఎంపీపీ పార్టీ కోసం గట్టిగా నిలబడే వాళ్ళు యాదవ్లో ఒక మాట ఇచ్చారంటే ఆ మాట మీదే ఉంటారు. మాట తప్పరు, మడం తిప్పరు. ఇది నేను చెప్తున్నా. ఓకే, ఆల్ ది బెస్ట్. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలుసుకున్నాను ఈ రకంగా.